మీకు తెలుసా? పరిపూర్ణంగా ఎదిగిన ఒక చెట్టు ప్రతి సంవత్సరం 22 కిలోల కార్బన్ డయాక్సైడ్‌ని గ్రహిస్తుంది. నగరాల్లోని చెట్లు 2-8 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను చల్లబరుస్తాయి. కానీ ప్రతి సంవత్సరం మనం ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ హెక్టార్ల అరణ్యాలను నరికేస్తున్నాం. అది మన భవిష్యత్తు జీవనానికి ప్రశ్నార్థకంగా మారుస్తుంది. కాబట్టి భారీ ఎత్తున మొక్కలు నాటండి. స్థానిక జాతి మొక్కలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్కడ నాటాలి? గవర్నమెంట్ హాస్పిటల్లో, కాలేజెస్‌లో, రెసిడెన్షియల్ ఏరియాస్‌లో, పార్క్స్‌లో, గవర్నమెంట్ స్కూల్స్‌లో, ఇంకా దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు, శ్మశానాలు, రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ మీకు తోచిన ప్రతి చోట మొక్కలు నాటండి. నాటే ప్రతి మొక్కని కుదిరినంత వరకు ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరికి దాన్ని పెంచే బాధ్యత అప్పగించండి. ఎప్పుడు నాటాలి? పండగలకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజుకి, పిల్లలు పుట్టినప్పుడు, పెద్దవాళ్ళు పోయినప్పుడు, ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు, వీసా అప్రూవల్ అయినప్పుడు, పెళ్లి సంబంధం కుదిరినప్పుడు, పెళ్లి అయిన తర్వాత ఇలా ఎప్పుడంటే అప్పుడు ప్రతి సందర్భంలోనూ నాటొచ్చు. ఎక్కడ దొరుకుతాయి? నర్సరీల్లో దొరుకుతాయి. ప్రైవేట్ నర్సరీల్లో, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నర్సరీల్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నర్సరీలు, ఇంకా విత్తనాలు కూడా నాటొచ్చు. మరి ఖర్చు అవుతుందేమో? ఖర్చా? ఏం బోలెడు ఖర్చు పెట్టి మనం కుక్కల్ని పిల్లుల్ని పెంచట్లా? రోజు ఉచితంగా మనం ఆక్సిజన్ పీల్చుకోవట్లేదా? ఆ మాత్రం ఖర్చు శ్రమ పెట్టడం మన బాధ్యత. ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వృక్షో రక్షతి రక్షితః.